రే అన్నయ్య నా యాపిల్ ఇచ్చేసి వెళ్ళు. రాయర్ వచ్చి పట్టుకో తమ్ముడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నా ఆపిల్ ని ఇవ్వరా. వీలైతే నువ్వే వచ్చి తీసుకో. ముందు నా ఆపిల్ ని ఇవ్వరా. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తింటూ ఉంటావు. దానికి ఎందుకురా కొడుతున్నావు? మళ్ళీనా అక్కడ చూసావా బ్రంబల్? అక్కడ టెన్నిస్ ఆడుకుంటున్నారు. ఏంటి టెన్నిస్? ఇలా ఆడుకునేదే ఒంటికి చాలా ఆరోగ్యం. సరే ఆడుకునేదంతా చాలు, మనం వెళ్ళి మన పని చూసుకుందాం. లాగర్ విక్ బయలుదేరాడు. మనం వెళ్ళి టెన్నిస్ ఆడుకుందామా? వద్దురా, నేను ఇప్పుడు ఎక్సర్సైజ్ అంతా చేయలేను. ఎప్పుడు చూసినా ఎందుకురా తింటూనే ఉన్నావు? వెయిట్ ఏం తగ్గి తమ్ముడు. ఎందుకురా నా చెవు పట్టుకుంటున్నావు? వదులురా, నొప్పిగా ఉంది. రెడీగా ఉన్నావా అన్నయ్య? ఓకే మొదలు పెడదామా? సిద్ధంగా ఉన్నావు కదా? కాస్తైనా జాగ్రత్తగా ఆడుతున్నావా? నేను బాధ్యతగా తింటున్నాను కదా, ఈ బాధ్యత చాలదా? నువ్వు ట్రై చెయ్యి. ఇదిగో తీసుకో. నేను ఎవరనేది నీకు ఇప్పుడు చూపిస్తాను, చూడు. ఇదిగో తీసుకో. చాలు నవ్వడం ఆపురా. నేను ఇందాకే ఊరికే ఆడాను, ఇప్పుడు చూడు. నేను ఇప్పుడు తట్టుకోలేను. నేను ఎవరని చూపిస్తాను, చూడు. ఇప్పుడు నన్ను చూసి ఆడటం నేర్చుకో. అలాగా? ఏది ఆడు చూద్దాం. దూరంగా కొట్టేశాను. నిజం చెప్పాలంటే నువ్వు ఆడే ఆట బాగుంది. నన్ను ఎగతాళి చేయకు, నేను ఆడుతాను. మనకు మాత్రం ఎందుకు అంతా జరుగుతుంది? దీనివల్ల తల వాయకుండా ఉంటే చాలు. ఇప్పుడే తల వాయకూడదని అనుకున్నాను, కానీ వాసిపోయింది. ఇదిగో వస్తూనే ఉన్నాను రా. అరే ఇది మన టెన్నిస్ బాల్. యా యా యా, నీ ముఖం చూడు, బాగా పంచర్ అయింది. నువ్వు ఒక బాల్ ని కూడా సరిగా చూసి కొట్టలేకపోతున్నావు. పర్వాలేదురా. ఇదంతా వీళ్ళ పనేనా? కానీ నేను మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి రా. సరే తమ్ముడు, ఇప్పుడు ఇది చూడు. రెడీ? ఇదిగో తీసుకో. దొరికారా రా? ఎప్పుడు దీన్ని వాడు గమనించాడో నేను వదిలిపెట్టను. రే తమ్ముడు, నువ్వు వెళ్ళి బాల్ చూసుకురా. బాల్ని తీసాన్రా, ఇప్పుడు చూడు. ఇప్పుడు నీ ముఖం ఎలా ఉంది? చూడ్డానికి బాగుందా? నొప్పిగా ఉంది. ఏంటి రాయా? రాయా? రే బ్రాంబల్, నువ్వు చాలా ఓవర్ గా చేస్తున్నావు. రారా ఇక్కడికి. నేను కావాలని కొట్టలేదురా. ఫస్ట్ పెరికి వాడిని టార్గెట్ చూద్దాం. నో పొర పిచ్చోడా, నీకు ఇప్పుడు టాటా చెప్తున్నా. బ్రాంబల్ అలాగే వంగు. లాగర్ విక్.
ఇలా చూడు లాగర్ వీక్, ఇక్కడ బాస్ నేనే. నేను చెప్పేదే వినాలి, అర్థమైందో? గుర్తుపట్టుకో. పాపో, నన్ను కొడుతూ ఉన్నావు, నీకు బోర్ కొట్టలేదా? మీరు ఎలుక బంటలు మాత్రమే. మీకు టెక్నిక్ ఎబిలిటీ ఏదైనా ఉందా? అది కాస్త కూడా మీ దగ్గర లేదు. టెక్నికల్ ఎబిలిటీనా? అలాగా, అంటే దీన్ని టెక్నికల్ గానే ఫినిష్ చేద్దాం. అది ఏంటంటే సరే సరే ఓకే. మనం టెన్నిస్ మ్యాచ్ పెట్టుకుందామా? టెన్నిస్ ఆడాలంటే చాలా వేగంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్పుడే ఆడగలుగుతారు. తర్వాత గేమ్ అయిపోయేంత వరకు మీరు ఎనర్జీగా ఉండాలి. ఇదంతా నాలాంటి టాలెంట్ అయిన వ్యక్తులకే ఉంటుంది, అర్థమైందా? ఏమంటున్నారు చెప్పండి. నాకు ఓకే. సరే ఓకేరా. లెఫ్ట్ లెఫ్ట్. రెడీ. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. ఈ గేమ్ ని నేను చాలా బాగా ఆడుతాను. ఓకే, మొదలు పెడదామా? సరే, ఇప్పుడు మొదలు పెట్టండి. పెరికివాడా, నేను ఎవరో చెప్పించనా? నేను నిన్ను వదిలిపెట్టను, చూడరా. ఎలా పాయింట్ తీసారో చూసావు కదా, నేను ఇందులో గెలవబోతున్నాను. నువ్వు అసలు ఏమి చేయలేవు. నేను ఇంకా మొదలు పెట్టలేదురా. ఇప్పుడు చూడు. రే తమ్ముడు, లేచి నుంచి కాస్త ఆడుతావా? ఇప్పుడు చూడరా. అదరగొట్టావు తమ్ముడు. 1 2 3 4 5. నేను గెలిచాను. అంత సంతోషపడక తమ్ముడు, ఎందుకంటే ఈ గేమ్ ఇంకా అయిపోలేదు. ఓకే, అయితే రౌండ్ 2 ని మొదలు పెడదాం. ప్రొఫెషనల్ గా ఎలా ఆడాలో నేను నేర్పిస్తాను. బ్రాంబల్, అది బ్యాక్ స్పిన్. నాకు తెలుసురా. ఎలా దాన్ని కొట్టావు? అది ఎలాగైనా సరే నెట్టుని దాటేయాలి. సారీ, అలా జరగడానికి అవకాశమే లేదు. అది నెట్టుని దాటి అసలు రాదు, చూస్తూ ఉండవు. రే అన్నయ్య, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను మోసం చేసుంటావు. ఏమైనా సరే ఏ లాగర్ వెక్కు అసలు ఓడిపోడు. ఇప్పుడు చూడు. రే అన్నయ్య, నేను వాడిని కొట్టి పడేసింది చూసావా? ఛాంపియన్ ఎవరని చెప్పురా. నేనేనని చెప్పు. గెలుకుమంటున్నారా? ఇప్పుడు ఏమొస్తుందో చూడండి, మీకే తీసుకోండి. దీన్ని నువ్వే పెట్టుకో లాగర్ వీక్. ఏమైనా సరే నా గేమ్ నేను వదులుకోను. ఎదుగో, దీన్ని నువ్వే ఉంచుకో. ఎలా నా ముక్క మీద వచ్చి తగిలింది? శానిటైజర్లు కాపాడండి.
ఎందుకురా ఎప్పుడు చూసినా నాకు మాత్రమే ఇలా జరుగుతుంది. నేను మళ్ళీ తిరిగి వస్తాను రా.